హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పక్కా కొలతలతో మునక్కాడ పచ్చడి ఎలా చేసేయాలో మీకు చూపిస్తానండి. అస్సలు చేతకాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకుని తినాలనిపిస్తుంది. ఇది మాత్రం పక్కా అండి. మనం ఎప్పుడైనా సరే మునక్కాడ పచ్చడి పట్టుకునేటప్పుడు ఎంచుకునే విధానం కరెక్ట్గా ఉండాలండి. మరీ అంత లేతగా ఉండదు, అలా అని మంచి ముదురుగా కూడా ఉండకూడదు. ఇలా చూపించినట్టుగా గుజ్జున్న కాయలు తీసుకోండి, పెద్ద పెద్ద కాయలు తీసుకోండి. మా చెట్టు అయితే చాలా పెద్ద ఎండు చూస్తున్నారు కదా ఇక్కడ. మా ఆయన ఎంత స్టైల్గా కోసారో చూసే ఉంటారు మునక్కాడలు. మనం తీసుకున్న మునక్కాడలు నీట్గా ఒకసారి వాష్ చేసి కడిగేసుకొని తుడి చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకోండి. ఎక్కడ నీరు అనేది ఉండకూడదండి. కొంచెం నీరున్నా సరే పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒకే సైజులో కోసుకోండి, మరీ అంత పెద్దగా కోసుకోవద్దు, ఉప్పు కారం వెళ్ళదన్నమాట. ఇలా చూపించినట్టుగా కట్ చేసుకోండి. చూసారా మునక్కాడలు ఎంత గుజ్జుందో, ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. అసలు పట్టాలనుకోలేదు, ఇంకా మునక్కాడలు చూడగానే నాకు పట్టాలనిపించింది అనమాట. అయితే నేను కొత్త చింతపండు, పచ్చడి చింతపండు తెప్పించుకున్నానండి. 200 గ్రాములు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి తెచ్చుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి నీళ్ళల్లో కడిగేసి ఒక్క పావు లీటర్ వేడి నీళ్ళల్లో ఈ చింతపండు నానబెట్టేసుకోండి. గుజ్జు తీసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నేను చూపిస్తున్నట్టుగా వేడి నీళ్ళు ఈ చింతపండు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నారంటే మీరు శ్రమ లేకుండా గుజ్జు తీసేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో 400 గ్రాముల వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి. నాకు ముక్కలు వచ్చేసి కరెక్ట్గా 800 గ్రాములు వచ్చాయన్నమాట. దానికి 400 గ్రాముల ఆయిల్ కరెక్ట్గా సరిపోయిద్దండి. ఇవి జస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చాలు, మరీ ఫ్రై అయితే మనకి ముక్క ఉడికిపోయిద్ది అనమాట. ఇలా నేను చూపించినట్టుగా ఫ్రై చేసేసుకు పక్కన ఉంచుకోండి. కంప్లీట్గా చల్లారే వరకు మనం ఏం చేయడానికి లేదండి. ఆ తర్వాత ఒక్క 2 టేబుల్ స్పూన్స్ మెంతులు కూడా వేసుకొని మిక్సీలో పౌడర్ చేసేసుకోండి. అలాగే 200 గ్రాముల కల్లుప్పు మిక్సీలో వేసుకోండి. మీరు సాల్ట్ వేసుకుంటే కనుక 70 గ్రాములు వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే 200 గ్రాముల కారం కూడా పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు చింతపండు చూసారా ఎంత మంచిగా నానిపోయిందో. మీరు ఈ 200 గ్రాముల చింతపండు కరెక్ట్ కొలతండి. ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత ఇంకా మిగతా చింతపండుతో మీరు రసం పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు తీసి పెట్టుకున్న గుజ్జులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మగ్గే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఇలా ఉడికించేసుకొని పక్కన పెట్టేసేయండి. కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. వేడి మీద కలిపితే పచ్చడి పాడైపోయిద్దండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మిగిలిన నూనె కూడా వేసేసుకుంటున్నాను. ఒక 10-15 ఎండుమిర్చి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఇంకా మెంతులు వేస్తాను తాలింపుకి. నేను పచ్చిశనగపప్పు వేయట్లేదు, మీకు కావాలంటే హ్యాపీగా వేసుకోవచ్చండి. ఇప్పుడు 3 పెద్ద వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచేసుకొని సగం వేసేయండి తాలింపులో. ఇంకో సగం మనం చింతపండు గుజ్జులో కలుపుకుందాం అనమాట. మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మీకు ఇంగువ ఉంటే మాత్రం ఇంగువ కూడా జస్ట్ చిటికెడ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అవసరం లేదనిపిస్తే, మీకు నచ్చకపోతే కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జులో మిగిలిపోయిన వెల్లుల్లి దంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు మొత్తం తాలింపులో వేసేసుకోండి. ఆయిల్ చల్లారిపోయిన తర్వాత చేసుకోండి, మాత్రం మర్చిపోకండి. ఈ చింతపండు గుజ్జులోకే 200 గ్రాముల ఉప్పు అని చెప్పాను కదా, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ పక్కన పెట్టేసుకోండి. మీకు సరిపోకపోతే నెక్స్ట్ డే మీరు కలుపుకోవచ్చు అనమాట. నేను కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 200 గ్రాముల కారం అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి. అలాగే దంచి పెట్టుకున్న మెంతి పొడి, మొత్తం ఉప్పు, కారం, చింతపండు మొత్తం ఆయిల్లో కలిసేలాగా కొంచెం ఓపిక్గా తిప్పుకోవాలండి. టేస్ట్ మొత్తం ఇక్కడే ఉండిద్ది అనమాట. మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. మీకు చేత్తో తిప్పుకోవడం అలవాటు అయితే చేత్తోనే తిప్పుకోవచ్చండి. నాకు చెయ్యి మంటకేస్తుందని చెప్పేసి నేను గరిటెతోనే తిప్పుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం ఆయిల్లో కలిసాక మనం తీసి పెట్టుకున్న చల్లారిపోయిన ములక్కాడలు కూడా ఇందులో వేసేసుకొని ఒక 3 డేస్ పాటు అలా ఉంచేయండి కలపకుండా. మీకు నెక్స్ట్ డేకి చూస్తే మంచిగా ఊరిపోయి ముక్కలకంతా పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పచ్చడి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు కేజీ ముక్కలకి పడితే కనుక 1/4 కిలో చింతపండు, 1/4 కిలో కారం, 1/4 కిలో ఉప్పు, అంతే కొలతలండి. ఇంకా మెంతులు ఇవన్నీ మీరు చాత్రానికి స్మెల్ కోసం వేసుకుంటే సరిపోయిద్ది. చూసారా 3 డేస్కి నాకు పచ్చడి ఎంత మంచిగా ఊరిందో. ఇంకా ఇదే కొలత ఫాలో అయిపోయండి, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.